కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 మార్చి శుక్రవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారాలకు అనుకూల సమయం. ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవ చింతన మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఈరోజు దూర ప్రాంతానికి ప్రయాణించవచ్చు. దైవ చింతన మేలు చేస్తుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. ఆర్థిక సంతోషానికి సంబంధించి సంతోషం ఉంటుంది. విద్యార్థులు చదువులో వారి పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. ఈ రాశికి చెందిన స్నేహితుడు వ్యాపారంలో మిత్రుడవుతారు. మంచి విజయాలతో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులు మీకు పూర్తవుతాయి. మీ రంగాల్లో మీరు ఊహించని విధంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమికులు విజయాన్ని సాధిస్తారు. ఇక శివ అభిషేకం శ్రేయస్సుని ఇస్తుంది. ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటారు. మీ మంచితనంతో ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్, టెక్నాలజీ, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి బాగుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. బ్యాంకింగ్, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసొస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు భూలాభాలు కలుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త విద్యావకాశాలు వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు దేవత దుర్గా సింహవాహిని, ఒక సింహం మీద స్వారీ చేస్తున్న చిత్రపటాన్ని, విగ్రహాన్ని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.